వెల్కమ్ టు ఐ న్యూస్. పుచ్చకాయలో విషం, భర్తను చంపిన భార్య. నమ్మశక్యం కాని దారుణం. కట్టుకున్న భర్తను కడతేర్చిన ఓ భార్య. ఓ సాధారణ కుటుంబంలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బీహార్లోని గయా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ కేసు ప్రేమ, మోసం, పచ్చి నిజం ఈ మూడు అంశాల చుట్టూ తిరుగుతోంది. వారిద్దరిది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిందా? ఆ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ 2022లో మంతు యాదవ్, లఖియాదేవి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఓ నూతన అధ్యాయం మొదలైందని అందరూ అనుకున్నారు. కానీ పెళ్లైన నాటి నుంచే లఖియాదేవి ప్రవర్తన విచిత్రంగా ఉండేది. అత్తమామలు ఇంటికి రావడానికి ఆమె ఎంత మాత్రం ఇష్టపడలేదు. తన తల్లి ఇంట్లోనే ఎక్కువగా సమయం గడుపుతూ వచ్చింది. ఇది కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు ఒక నెల క్రితం లఖియాదేవి తిరిగి భర్త ఇంటికి వచ్చింది. బహుశా అంతా సవ్యంగా సాగుతుందని కుటుంబ సభ్యులు ఆశించి ఉంటారు. కానీ ఆశావాదానికి చావు దెబ్బ తగిలింది. ఒకరోజు లఖియాదేవి తన భర్త మంతుకు ప్రేమగా పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది. అది కేవలం ఒక సాధారణ పుచ్చకాయ కాదు, అది విషం కలిపిన చావు దెబ్బ అని మంతు ఊహించలేకపోయాడు. ఆ పుచ్చకాయ తిన్న మంతు యాదవ్ క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో వారందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఏమైందని అర్థం కాని అయోమయం. అయితే పోలీసుల విచారణలో ఓ సంచలన నిజం బయటపడింది. లఖియాదేవికి వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకోవడానికే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని ప్రాథమికంగా నిర్ధారించారు. తన ప్రేమకు అడ్డంగా ఉన్నాడని భావించి విషపు పుచ్చకాయతో భర్తని చంపేసింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. కేసు నమోదు చేసుకుని లఖియాదేవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ హత్యకు ఇంకా ఎవరైనా సహకరించారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాల్సి ఉంది. ఓ పుచ్చకాయ ఓ భర్త ప్రాణం తీసింది. ఓ అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. బీహార్లో జరిగిన ఈ దారుణం మన సమాజంలో నైతిక విలువల పతనాన్ని మరోసారి కళ్లకు కట్టింది.